ఏకగ్రీవం ఎలక్షన్లో దీనికంటే సుఖం ఇంకోట్లేదు. ప్రచారం హడావిడలేదు, ఓట్లడిగే పరిస్థితి రాదు, వ్యూహాలు ప్రతివ్యూహాల అవసరమే లేదు. అలా నామినేషన్ వేయడం, ఇలా గెలుపు పత్రం అందుకోవడం ఏకగ్రీవంలో ఉండే కిక్కే వేరు. అలా ఈ 75 ఏళ్లలో 35 మంది ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నికైతే గత 12 ఏళ్ల తర్వాత సూరత్లో బీజేపీ నుంచి ఎంపీగా యునానిమస్గా గెలిచారు. దేశంలో సర్పంచ్లు ఎంపీటీసీలు ఏకగ్రీవం కావడం రొటీన్గా జరిగేది. ఎమ్మెల్యే ఎంపీలు యునానిమస్ అంటేనే పెద్ద వార్త. సుదీర్ఘకాలం తర్వాత సూరత్ నుంచి బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన నీలేష్ కుంభని నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన నేతల సంతకాల్లో అవకతవకలు జరిగినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నుంచి వేసిన మరో నామినేషన్ కూడా చెల్లదని ప్రకటించారు. ఇదే స్థానం నుంచి పోటీకి దిగిన మిగతా 8 మంది తమ నామినేషన్లను విత్డ్రా చేసుకున్నారు. దీంతో ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆయనకు సర్టిఫికేట్ అందజేశారు. గత 12 ఏళ్ల తర్వాత ఇలా గెలుపొందిన తొలి ఎంపీ అభ్యర్థి ఈయనే. ఆ మాటకొస్తే గత 7.5 దశాబ్దాలుగా చూసుకుంటే 1951 నుంచి ఇప్పటి వరకు పోటీ లేకుండా ఎన్నికైన ఎంపీల సంఖ్య 35కు చేరుకుంది. వారిలో కాంగ్రెస్ నేతలే ఎక్కువగా ఉన్నారు. చివరిసారి 2012లో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2009లో కన్నౌజ్ నుంచి విజయం సాధించిన అఖిలేష్ ఆ తర్వాత యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. 1957లో అత్యధికంగా 7 అభ్యర్థులు పోటీ లేకుండానే లోక్సభలో అడుగుపెట్టారు. 1951, 1967లో 5 యునానిమస్గా గెలిచారు. 1962లో 3 ఏకగ్రీవమయ్యారు. 1977లో 2 పోటీ లేకుండానే ఎంపీలయ్యారు. 1971, 1980, 1989లో ఒక్కో అభ్యర్థి ఏకగ్రీవంగా గెలుపొందారు. వైబీ చవాన్, ఫరూక్ అబ్దుల్లా, హరే కృష్ణ మహతాబ్, టిటి కృష్ణమాచారి, పిఎం సయీద్, ఎస్సీ జమీర్ తదితర ప్రముఖ నేతలు ఈ జాబితాలో ఉన్నారు. సిక్కిం, శ్రీనగర్ స్థానాలు 2 సార్లు ఏకగ్రీవమయ్యాయి.